వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసింది. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కూటమికి ఓటు వేయనటువంటి వ్యక్తులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయని, దీనికి సంబంధించినటువంటి ఒక ఫోటో గ్యాలరీని, వీడియో గ్యాలరీని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ధర్నా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటివి ఏవైనా సరే కూటమికి కానీ చంద్రబాబుకి కానీ టీడీపీకి కానీ పగ ఉంటే అది తన మీద తీర్చుకోవాలని, తనను చంపాలని తాను సిద్ధంగా ఉన్నానని, తన కార్యకర్తలను, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను ఏమీ చెయ్యొద్దని, వైసీపీకి ఓటేశారన్నటువంటి అక్కసుతోటి కోపంతో వాళ్ళ మీద దాడులు చెయ్యొద్దని, మీకేదైనా కోపం ఉంటే అది నా మీద చూపించుకోండి, నన్ను చంపండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న ఢిల్లీలో ధర్నా చేసినటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే, నిన్నే కాదు ఆయన ఇక్కడ ఏపీలో ఉన్నప్పుడు కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలతోటి ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. దీన్ని అటు రాష్ట్రపతికి, ప్రధానికి ఇలా పంపించడం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే 36 మంది హత్యకు గురయ్యారు గడిచిన 50 రోజుల్లో, రాజకీయపరమైనటువంటి హత్యలే ఇవి, ఈ 36 మంది హత్య చేయబడ్డారు అని చెప్పి ఆయన పొందుపరచడం జరిగింది. దాంతోపాటుగా 300 మంది గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి కూడా ఆయన దీంట్లో ప్రకటించడం జరిగింది. అయితే మరి 36 మంది నిజంగా ఏపీలో రాజకీయపరమైనటువంటి హత్యలకు గురై ఉంటే ఈ 50 రోజుల్లో, మరి జగన్మోహన్ రెడ్డి ఈ 36 మందిని ఎందుకు పరామర్శించలేదు, వీళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళ వివరాలను అసెంబ్లీలో ఎందుకు బయట పెట్టట్లేదు, వారి అడ్రస్లు ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది చెప్పాలి కదా. కేవలం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళారు. ఆ తర్వాత పులివెందుల్లో జరిగినటువంటి ఒక దాడికి సంబంధించి పార్టీ నాయకుడు అయినటువంటి అజయ్ రెడ్డిని పలకరించడానికి వెళ్ళారు. ఆ తర్వాత వినుకొండ ఘటనకు వెళ్ళారు. 3 మరి మిగిలినటువంటి 33 పరిస్థితి ఏంటి? వీళ్ళంతా ఎవరు? వీళ్ళు పార్టీ నాయకులు కాదా? వైసీపీ కార్యకర్తలు కాదా? మరి వాళ్ళ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? వారికి కనీసం పార్టీ తరపున ఒక ఆర్థిక భరోసా ఎందుకు కల్పించలేదు? మరి ఇవన్నీ నిజాలే అయితే వీటికి సంబంధించినటువంటి వివరాలను ఎందుకు బయటకు చెప్పట్లేదు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు చెప్పట్లేదు? ఎవరెవరనేటువంటి వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ కుటుంబాలను ఎందుకు పరామర్శించట్లేదో చెప్పాలి అని చెప్పి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం బాగాలేదని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్తూ నేషనల్ లెవెల్లో ఒత్తిడి తీసుకువచ్చి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అనేది ఆయన కోరినటువంటి అంశం. సో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే, ఈ ఏర్పాట్లలో ఆ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మునిగిపోయి ఉంటే, అక్కడ ఉన్నటువంటి నేషనల్ లెవెల్ పార్టీలన్నింటినీ కూడా గ్యాదర్ చేసి ఈ ధర్నాన్ని సక్సెస్ చేసేటువంటి పనిలో విజయసాయిరెడ్డి మునిగిపోతే, ఒక పక్క ఆయన సీటుకి ఎసరు పెట్టేటువంటి పనిలో మరొకరు నిమగ్నమై ఉన్నారు. మ్యాటర్ ఏంటి అంటే, ఇటీవల విజయసాయిరెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అందరికీ తెలిసిందే. సో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి శాంతికి విజయసాయిరెడ్డికి ఒక సంబంధం ఉంది అని చెప్పి శాంతి భర్త మదన్ మోహన్ గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో దీనికి సంబంధించి ఆయన నిన్న మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. విజయసాయిరెడ్డి ఢిల్లీలో ధర్నా చేయటం కాదని, విజయసాయిరెడ్డి తన భార్యను అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను విశాఖపట్నంలో దోచుకోవటం జరిగిందని ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదనలు వినిపించేటువంటి సుభాష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇద్దరూ కూడా తన భార్య శాంతిని అడ్డు పెట్టుకుని, ఆమె అధికారాన్ని అడ్డు పెట్టుకుని, ఆమెను లోబరుచుకుని భారీ స్థాయిలో అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారని, అలాగే అక్కడతో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, తన భార్యకు పుట్టినటువంటి మగబిడ్డ ఎవరికి పుట్టారో తెలియదని, ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేపించి తీరాలని, తాను డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమని, మరి వాళ్ళిద్దరూ సిద్ధమా అని చెప్పి అడగటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలనే
అటు రాజ్యసభ స్పీకర్కి అందజేస్తామని, అలాగే రాష్ట్రపతిని కూడా కలిసి అందిస్తామని, దీనికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగిందని, ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంటే మద్యానికి సంబంధించి మద్యంలో భారీ స్థాయిలో కుంభకోణాలు జరిగాయని, కేవలం నగదు లావాదేవీలనే జరపటం వల్ల భారీ స్థాయిలో డబ్బుని దోచేశారని చెప్పి దీని మీద సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని, అవసరమైతే ఈడీ విచారణను కోరబోతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ, మేము ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో దాదాపుగా 30,000 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది అని చెప్పి మేము తెలియజేశామని, కానీ చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో కేవలం 3,113 కోట్ల రూపాయల మేరే అవినీతి జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందని. సో దీనికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉందని, అవినీతి జరిగిన మొత్తం చాలా భారీ స్థాయిలో ఉంటే ఆయన శ్వేతపత్రంలో తెలియజేసినటువంటి స్కామ్ మాత్రం చాలా చిన్నదని, దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి నిన్న చాలా సంతోషించుంటాడని, నేను దోచుకున్న దాన్ని పట్టుకోలేకపోయారు అని చెప్పి ఆయన చాలా సంబరపడిపోయి ఉంటాడని చెప్పి విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదని, ప్రభుత్వానికి కూటమికి కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వానికి విధేయతగానే ఉంటామని, అయితే ఈ స్కామ్లో ఉన్నటువంటి అసలు నిజాలు బయటకు రావాలని, ఇంత తక్కువ మొత్తంలో అయితే స్కామ్ జరగలేదని, 99,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే కేవలం 3%, అంటే 3,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతి జరిగింది అని చెప్పడం అయితే ఖచ్చితంగా కాదని, దీంట్లో భారీ స్కామే జరిగిందని, భారీ స్థాయిలో దోపిడీలు జరిగినాయని, దీని మీద సిఐడి విచారణ జరిపించి అసలు నిజాలను వెలికి తీయాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఏపీలో 20,000కు పైగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని, కానిస్టేబుల్ల రిక్రూట్మెంట్ చేయాల్సి ఉందని చెప్పి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అయితే తమ ప్రభుత్వం ఇప్పట్లో ఈ రిక్రూట్మెంట్ అయితే చెయ్యట్లేదని, ఈ 20,000 ఉద్యోగాలను ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, రిక్రూట్మెంట్ చెయ్యట్లేదు అని చెప్పి ఆమె మరొక ట్విస్ట్ కూడా ఇచ్చారు. మ్యాటర్ ఏంటి అంటే, వీటికి సంబంధించినటువంటి కేసులు ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో, ఈ ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి ఈ వ్యాజ్యాలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ నియామకాలు చేపట్టడానికి అవకాశం లేనటువంటి కారణంగా ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు, ఈ 20,000 ఖాళీలకు రిక్రూట్మెంట్ అయితే చేయలేకపోతున్నామని, కోర్టులో ఈ వివాదాలు పరిష్కారం అయిన తర్వాత వీటిని రిక్రూట్ చేస్తామని చెప్పి ఆమె తెలియజేయడం జరిగింది. అలాగే ఏపీలో 2024 మార్చి వరకు దాదాపుగా 46,000 మందికి పైగా మహిళలు, చిన్నపిల్లలు మిస్ అయినటువంటి కేసులు నమోదయ్యాయని, ఇందులో అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి కేసులను పరిష్కరించడం కోసం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి ఆమె ఒక ప్రకటన చేయడం జరిగింది. నిన్న వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసింది. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, వైసీపీకి ఓటు వేసిన వాళ్ళని, కూటమికి ఓటు వేయని వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుందని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి అంటూ ఆయన ఢిల్లీలో గగ్గోలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించడం జరిగింది. ఏదైనా అలాంటిది జరిగి ఉంటే ఆయన అసెంబ్లీలో చర్చించవచ్చని, అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి వివరాలను అసెంబ్లీ ముందు ఉంచి చర్చకు వచ్చినట్లయితే అసలు జరిగింది ఏంటనేది ప్రజలకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉండేదని, కేవలం ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడం కోసం, ఏపీ పరువు ప్రతిష్టలను దిగజార్చడం కోసం ఆయన ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవానికి జరిగింది ఇలాంటివేమీ లేవు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చేసినటువంటి ధర్నా తనకేదో నష్టం జరిగిందనో, లేదంటే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలు నష్టపోతున్నారు అనేటువంటి రీతిలో కాకుండా, ఇండియా కూటమిలో చేరటం కోసం మంతనాలు జరపటానికి, చర్చలు జరపటానికే ఢిల్లీ వెళ్ళినట్లుగా అనిపిస్తుందని, త్వరలో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరతారు అని చెప్పి అనిపిస్తుందని. అయితే
ఏపీలో ఇంత పెద్ద స్థాయిలో దాడులు జరుగుతున్నాయి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీని గురించి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వీటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, సాక్ష్యాలను తీసుకుని అసెంబ్లీకి వస్తే చర్చిస్తామని, ధర్నా పూర్తయ్యి అమరావతికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇక అసెంబ్లీకి వస్తే బాగుంటుందని, అలాగే ఈరోజు మధ్యాహ్నం ఈ దాడులకు సంబంధించి జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతుందని, జగన్ వస్తే దీని గురించి చర్చిద్దామని, నిజాలు బయట పెడదామని చెప్పి ఆయన పిలవటం జరిగింది. మరి జగన్ వెళ్తారా లేదా అనేది చూడాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అయితే పోలవరానికి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మొన్న విడుదల చేసినటువంటి కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లతో పాటు పోలవరం నిర్మాణం తమ బాధ్యతే అని చెప్పి కేంద్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ముందుగా దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్కి ఎక్కడైతే దెబ్బతిందో ఆ ప్రాంతంలో సర్క్యులర్ ఏర్పాటు చేసి అక్కడ మరమ్మతులు చేయొచ్చు అని చెప్పి ముందుగా భావించినటువంటి విదేశీ నిపుణులు తరువాత దీనికి సమాంతరంగా మరొక డయాఫ్రమ్ వాల్ని నిర్మించాలి అని చెప్పి సజెస్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే కొత్త డయాఫ్రమ్ వాల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పట్లోగా పూర్తి చేయాలి, ఈ అంశాలకు సంబంధించి చర్చించడం కోసమే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకో 6 నెలల వరకు కూడా గోదావరిలో పనులు చేపట్టేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం మొదలైపోయింది. ఇప్పటికే గోదావరికి వరదలు ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గోదావరిలో పనులు చేయడానికి సాధ్యం కాదు. ఈ సీజన్ అయిపోయాకే మొదలు పెట్టడానికి వీలవుతుంది. దాదాపు మరొక 6 నెలల వరకు గోదావరిలో ఎటువంటి పనులు చేయడానికి అవ్వదు. అయితే రేపు చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ తోటి సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే పోలవరానికి సంబంధించి మరిన్ని నిధులను తీసుకోవడానికి, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి నిపుణులతో చర్చించి కేంద్ర జలశక్తి శాఖతో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగనున్నాయనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక నామినేటెడ్ పోస్టుల పందేరం మిగిలింది. అంటే ఇక నామినేటెడ్ పోస్టుల్లో ఎవరెవరికి ఎన్నెన్ని ఇవ్వబోతున్నారు ఏంటి అనేది ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ సింగిల్ పార్టీ అయితే మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకునేవాళ్ళు. కానీ ఇక్కడ 3 పార్టీల కలయిక, ఒక కూటమిగా ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇప్పుడు ఎవరికి ఏ రేషియోలో ఈ నామినేటెడ్ పదవుల్ని పంచబోతున్నారు అనేటువంటి అంశం మీద ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం టీడీపీ 60% పోస్టులు, జనసేన 30%, బీజేపీ 10% పోస్టులని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా బీజేపీ ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతంలో బీజేపీకి 50%, టీడీపీకి 30%, మిగిలినటువంటిది జనసేనకి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే టీడీపీ ఉన్నటువంటి చోట టీడీపీకి 60%, తర్వాత జనసేనకు 30%, బీజేపీకి 10%. ఇక జనసేన అధికారంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో జనసేనకు 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10%. ఈ రేషియోలో సీట్లు పంపకాలు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి వీటిల్లో జనసేనకు చంద్రబాబు ఏ మేరకు న్యాయం చేస్తారు అనేదైతే చూడాలి. ఎందుకంటే చాలామంది జనసేనలో నామినేటెడ్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే టీడీపీలో కూడా భారీ మొత్తంలో ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అటు టీడీపీ నేతలు చాలామంది జనసేన కోసం, అలానే ఇటు బీజేపీ కోసం ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించినటువంటి వాళ్ళు కూడా తమ పదవులు త్యాగం చేయడం జరిగింది. మరి వీళ్ళందరినీ సమతూకంతో, సమన్యాయంతో, అసంతృప్తులు ఎక్కడా కూడా ఏర్పడకుండా అందరినీ సంతృప్తిపరుచుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతవరకు న్యాయం జరిగిద్ది అనేది అయితే వేచి చూడాలి. నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎక్సైజ్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి. కూటమిలోనే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతుంది. ఇప్పటికే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మేమిచ్చినటువంటి నివేదిక ప్రకారం 33,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి మాకు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని, కానీ శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు పొందుపరిచినటువంటి దాని ప్రకారం 3,113 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లుగా చూపించారని చెప్పి దీని మీద సిఐడి ఎంక్వైరీ జరిపించి పూర్తి స్థాయిలో విచారణ చేపించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు పరిస్థితులు కనుక ఒకసారి చూసినట్లయితే జనసేన అధినేత పవన్
పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జనసేన జరిపినటువంటి ఎంక్వైరీ ప్రకారం జనసేన ఒక నివేదిక సిద్ధం చేసిందని, దాని ప్రకారం ఎక్సైజ్ శాఖలో దాదాపుగా 18,000 కోట్ల రూపాయలకు పైచీలకు అవినీతి జరిగింది అని చెప్పి తాము కూడా ఒక నివేదిక ఇవ్వటం జరిగిందని, కానీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో చాలా కొద్ది అమౌంట్ 3,000 కోట్ల రూపాయలు మాత్రమే చూపించారని, దీనికంటే భారీ స్థాయిలో స్కామ్ జరిగిందని, 18,000 కోట్లు అనేది ఒక నామమాత్రపు లెక్కేనని, పూర్తి స్థాయిలో ఇంకా లోతుల్లోకి వెళితే భారీ స్థాయిలో ఇంకా అవినీతి జరిగి ఉంటుందని, దీని మీద పూర్తిగా సిఐడితో ఎంక్వైరీ చేయించి దీని మీద విచారణ జరిపించి దీనికి బాధ్యులైనటువంటి వారిని తప్పకుండా శిక్షించాలని, అమరావతి రాజధానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మనం సంబరాలు చేసుకుంటున్నామని, అలాంటిది ఇలాంటి అవినీతి సొమ్మునంతా వెలికి తీస్తే పోలవరాన్ని కూడా ఏపీనే నిర్మించుకోగలుగుతుందని, రాజధానిని ఏపీనే సొంత డబ్బులతో కట్టుకోగలుగుతుందని, కాబట్టి వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి నేగి అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి అన్ని డ్యూస్ సబ్మిట్ చేసేసి నో డ్యూ సర్టిఫికేట్తో పాటుగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్ వేయడం జరిగింది. ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. అదే స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ కూడా పోటీ చేయడం జరిగింది. అయితే ఆయన కొన్ని బిల్లులు, వాటర్ ట్యాక్స్, టెలిఫోన్ ట్యాక్స్, కరెంట్ బిల్ ఇలాంటివి పెండింగ్ ఏమీ లేకుండా ఉన్నాయి అనేటువంటి సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ని పక్కన పెట్టి ఒకరోజు గడువు ఇవ్వటం జరిగిందని, ఆ గడువు లోపే తీసుకెళ్ళి ఇచ్చినా కూడా ఆయన నామినేషన్ని తిరస్కరించారని, ఆ కారణం చేత ఎన్నికల్లో తాను పోటీ చేయలేకపోయానని, ఒకవేళ పోటీ చేసి ఉంటే అతనే విజయం సాధించి ఉండేవాడినని చెప్పి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో అతను పిటిషన్ వేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీని మీద విచారణ చేపట్టినటువంటి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు గెలిచినటువంటి ఎంపీ ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మీద 74,000 ఓట్ల మెజారిటీతో గెలవటం జరిగింది. సో గెలిచినటువంటి ఆమెకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కోర్టుకు హాజరవ్వాల్సిందిగా ఆమెను కోరటం జరిగింది. అలాగే రిటర్నింగ్ అధికారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆయన కూడా ఎందుకు ఈ పిటిషన్ని తోసిపుచ్చారు అనేటువంటి అంశాల మీద విచారణ జరపనుంది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.